దేవుడు మన స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినము లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన వాగ్దానములు మన జీవితాలకు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. అలానే మన కుటుంబం ముందుకు వెళ్ళటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మనం తీసినట్లయితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. 60:20 మనం చూస్తే కనుక, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక్కడ మనం చూస్తే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునంటూ ఉన్నాడండి. దేవుడు మనకి ఎవరు వెలుగుగా ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ లోకస్తులు మనకి వెలుగుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా వారి మీద మనం అసలు ఆధారపడనే పడకూడదు. వారు ఎంత మట్టుకో అంత మట్టుకే మనం ఉంచాలే కానీ వారిని ఒక దేవుడిలాగా లేదా ఒక దేవతలాగా మనం ఎప్పుడు కూడా పూజించకూడదు. లోకస్తులను మనం చూస్తుంటే అనేక మతాల వాళ్ళు మనుష్యులని, జంతువులని వాళ్ళు పూజిస్తున్నారు దేవుళ్ళలాగా. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయనే, యుద్ధములు జరిగించేవాడు ఆయనే. ఆయన ఎవరి ప్రక్కన ఉంటే గనక వారికి ఖచ్చితంగా విజయం వస్తూ ఉంటుంది. ఆయన ఎవరికైతే వెలుగుగా ఉంటాడో వారి యొక్క దుఃఖ దినములు సమాప్తములవుతూ ఉంటాయంట. సమాప్తములవుతూ ఉంటాయి దుఃఖ దినములు. మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో సంవత్సరములుగా ఈ యొక్క ఇబ్బంది నాకున్నది, ఈ సమస్య నాకున్నది, ఈ రోగము నా కుటుంబంలో ఉంటూ ఉన్నది, ఈ ఆర్థిక సమస్యలను విడిచిపోవటం లేదు అంటూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములవుతూ ఉన్నాయి. సమాప్తమైనదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువ మీద ఉన్నప్పుడు కొన్ని మాటలు దేవుడు పలికాడు కదా. ఆ మాటలలో ఒక మాట ఏంటిది? సమాప్తమైనది. సమాప్తమైనది అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఆయన ఎప్పుడైతే ఆ యొక్క సేవా జీవితం అంతా కూడా అయిపోయి, అలాగే మరి తల్లి గురించి, అలాగే పక్కన ఉన్నటువంటి ఖైదీ గురించి మొత్తం చెప్పిన తర్వాత చివరిగా ఏం చేశాడు? సమాప్తమైనది చెప్పాడు. అంటే నేను రావాల్సింది, ఆ పని నాకు ముగిసింది. ఏదైతే శ్రమకాలం ఉన్నదో, అందరూ అవమానపరుస్తూ ఉన్నారు, శ్రమకాలం ఉన్నదో అది నాకు సమాప్తమైనది, అంటే వెళ్ళిపోయింది. ఆ శ్రమకాలం నాకు వెళ్ళిపోయింది అని చెప్పడానికి అర్థముగా దేవుడు ఏం చేశాడు? సమాప్తమైనదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కూడా ఎప్పుడు ఈ మాట అనుకోవాలంటే, మన యొక్క దుఃఖ దినములన్నీ కూడా, మన యొక్క శ్రమలన్నీ కూడా దేవుడు తీర్చినప్పుడు మనం ఏమనుకోవాలి? సమాప్తమైనది అనుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి, అంటే వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆగిపోతూ ఉన్నాయి. అక్కడితో నీకు తర్వాత ఇంకా శ్రమలు రావు. కొంతమందికి ఈరోజు నేను చెప్పినటువంటి వాగ్దానము నెరవేరకుండా ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రియాదేవుని బిడ్డలారా, నీ సమయం ఇంకా ఉన్నది. దేవుడు ఈ యొక్క భూమి మీద జరిగే ప్రతి ఒక్క దానికి కూడా సమయాన్ని దేవుడు ఉంచాడు. ప్రసంగి గ్రంథంలో మనం చెప్తూ ఉంటాడు, భూమి కింద జరిగే ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు సమయాన్ని అనుగ్రహించాడు. అలాగే నీ యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, నీ దుఃఖ దినములు సమాప్తములు అయిపోయినాయి. కానీ అప్పుడు దాకా మనం ఏం చేయాలి? చాలా విశ్వాసంతో దేవుడిని మనం వెలుగుగా పెట్టుకొని మనం ఏం చేయాలంటే అలా బ్రతుకుతూ ఉండాలి. క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఒక ఆమెకి మరి దెయ్యం పట్టేసేసి రోగంతో బాధపడుతూ ఆమె యొక్క నడుము వంగిపోయినట్లు మనం చూస్తున్నాం. నడుము వంగిపోయి ఆమె యొక్క చూపు అంతా ఎక్కడ ఉన్నదంటే లోకం వైపు, అంటే కిందకి చూస్తూ ఉన్నది. లోకం వైపు మాత్రమే ఆమె యొక్క చూపు అంతా ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలుగా ఆమె యొక్క నడుము అలా వంగిపోయిందంట. నడుము అలాగా వంగిపోయిందంట. 18 సంవత్సరాల నుంచి ఆమెకు ఆ యొక్క రోగం అనేది ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలో ఆమె తీసుకురండి నా ఎద్దకు అని చెప్పాడు.
ఆమె మరి ఆమెను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకువచ్చినాక అప్పుడు ఆ 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క రోగం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క నడుము మీద అలా చెయ్యి ఉంచినప్పుడు ఆమె ఎలాగ లేచి నిటారంగా నిలబడుతున్నది. నిలబడి అప్పుడు పైకి చూసి దేవుడిని స్తుతిస్తూ ఉన్నది. అప్పుడు దాకా ఆమె యొక్క జీవితం ఎట్లా ఉన్నది? కిందకు చూస్తూ బాధగా శ్రమగా ఆమె యొక్క జీవితం ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె ఎదుటికి వచ్చాడో అప్పుడు ఆమె యొక్క జీవితము బాగుపడిందంట. అప్పుడు ఆమె ఆ యొక్క దుఃఖ దినముల నుంచి ఆమె సమాప్తము అయింది. ఆమె విముక్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనము యెహోవాయే మనకు ఎలా ఉన్నట్టు ఒక వెలుగుగా ఉన్నట్ట. ఆయన ఎలా ఏం చేస్తాడు? నీ సూర్యుడికను అస్తమింపడంటూ ఉన్నాడు, నీ చంద్రుడు క్షీణింపడంటూ ఉన్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా అంటూ ఉన్నాడు. ఆయనే మనము ఆధారపడాలి, ఆయన మీదే మనం ఆధారపడాలి. మన యొక్క సమస్యలన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి. మానవులు చెప్తే కొన్ని సమస్యలు తీరుస్తారు, కొన్ని వాళ్ళు తీర్చలేకుండా పోతూ ఉంటారు. కానీ దేవుడికి అసాధ్యం ఏది కూడా లేదు కదా. కాబట్టి ముందుగా మనం ఎవరు చెప్పుకోవాలి? దేవుని చెప్పుకోవాలి. దేవుని యొక్క సంఘానికి వచ్చేయండి. వచ్చేసేసి మీరు ఏదైతే మీకు శ్రమగా ఉన్నదో, ఇబ్బందిగా ఉన్నదో అది మీరు దేవునికి మీరు చెప్పుకోండి. ప్రభువా, నువ్వే నాకు ఆశ్రయమయ్యా, నువ్వే నాకు కొండ కోట, వెలుగు నువ్వే, నా యొక్క దుఃఖ దినములు సమాప్తపరచు ప్రభువా అని ఆ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకరోజు చేసావు, 2 రోజులు చేసావు, లేదా ఒక నెల రోజులు చేసావు, లేదా ఒక సంవత్సరం చేసావు, కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నావు. ఇక మీదట కూడా నువ్వు చేస్తూనే ఉండు. నీ యొక్క పోరాటం ఆపమాకు. ఇక మీదట కూడా నువ్వు చేస్తూనే ఉండు. దేవుడు ఏం చేస్తుంటాడు? ఏదో ఒక రోజున నీ సమయం వచ్చినప్పుడు నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తపరుస్తాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.